హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి. అది ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో చిన్న టేబుల్ స్పూన్ మందం జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లో మనం వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు తురుము పెట్టుకున్న దాంట్లో నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను అండి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా కారం, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తురుముకున్న పచ్చడి రోట్లో చేసుకున్న ఎట్లా చేసుకున్నా బాగుంటుందండి. చాలా ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, మనం ఇందాక వేయించిన మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొంచెం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకోవాలి, తాలింపు గింజలు. అవి వేయించుకున్నాక దాంట్లోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి బాగా వేగాలి. వేగినాక దాంట్లో కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి తాలింపులోకి. అవి కూడా బాగా వేగాక దాంట్లో ఇంగు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగినాక మనం తురిమి పెట్టుకున్న ఈ ఉప్పు కారం కలిపి పెట్టుకున్న తురుము, మామిడికాయ తురుము కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేసుకున్నాక దాంట్లో నూనె పైకి తెలియదాకా మనం మామిడికాయ పచ్చడిని మగ్గబెట్టుకోవాలి. బాగా మగ్గాలండి. మగ్గటం వల్ల మనకి ఒక 10 days 15 days బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో ట్రై చేసి మాకు కామెంట్లో పెట్టండి. ఓకే అండి, బాయ్.